నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కార్యాలయ ఆవరణ శుభ్రపరిచే స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించి అమృత్ మిత్రలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు. డిప్యూటీ మేయర్ పాటిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి 52వ డివిజన్ కళ్యాణ్ నగర్, కాకతీయ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ఊర్వశి థియేటర్ సమీప మురుగు కాల్వల పూడికతీత పనులను పరిశీలించారు. పెద్ద కాల్వ నుంచి 2A మోరీ వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నిధులు మంజూరు చేయించారన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారు వెంకటేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, డి షాబాజ్, ఏఈలు తేజస్విని, జమీల్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా సిఓలు, ఆర్పీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఊరంతా క్లీన్ చేస్తూ ఉన్నాం కానీ మున్సిపల్ ఆఫీస్ గురించి ఆలోచించే సమయం లేకుండా పోయింది మా వాళ్ళందరికీ. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా క్లీన్గా గ్రీన్గా చేయాలనే ఆలోచనతోటి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కూడా ఈ కార్యక్రమం ఉదయం డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది సోదరిమణులు దాదాపుగా 100 మంది వచ్చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా మున్సిపల్ ఆఫీస్లో ఉన్న చెత్త చెదారము, వేస్ట్గా ఉన్న మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేస్ట్ మొక్కలను, ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి మున్సిపల్ ఆఫీస్ అంతా బ్రహ్మాండంగా శుభ్రం చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపల్ ఆఫీసులో ఉన్న వేస్ట్ బుక్స్ కానీ అవి కానీ ఇవి కానీ తీసేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ మున్సిపల్ ఆవరణలో ఉన్న చెట్లు చెదలు ఈ పొదలతోటి కూడుకున్నవన్నీ కూడా తొలగించి ఈరోజు ఆఫీసును పరిశుభ్రంగా ఉంచినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా ఏఈ గారిని, ఈఈ గారికి చెప్తా ఉన్నాం. ఇదొక కార్పొరేట్ స్థాయి ఆఫీసులా ఉండే మాదిరిగా దీనికి ఒకటి డిపిఆర్ చేయించి పూర్తి స్థాయిలో ల్యాండ్స్కేపింగ్ చేయించమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేశారు. దాని ప్రకారం ఈ ఆఫీస్ అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ఏఈ గారు, ఈఈ గారు వీరందరూ కూడా సిబ్బంది మంచిగా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయిస్తే గౌరవ ఎమ్మెల్యే గారిని తోటి మాట్లాడేసి ఆఫీస్ను అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. మన ఆఫీసు ఎంత అందంగా ఉంటుందో అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి డివిజన్ను కూడా బ్రహ్మాండంగా శుభ్రంగా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడికి చాలామంది ఈరోజు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా అమృతమిత్ర వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చారు. వీళ్ళకి సంబంధించిన సోదరిమణులందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మెప్మా సోదరిమణులు, తర్వాత ఆర్పీలు, అంగన్వాడీసు, ఎవరైతే అక్కలు చెల్లెళ్ళందరికీ ఒక విన్నపం, దయచేసి క్లీన్ రామగుండంగా ఉంచాలంటే మీరందరూ కూడా ప్రత్యేకంగా మీరు ముందుగా చెత్తను రోడ్ల మీద వేయకుండా చూసుకోండి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వాడను కూడా అదే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లె మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు మీ ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మీ డివిజన్లో ఆర్పీలతోటి, అంగన్వాడీలతోటి కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి రోజు ప్రతి డివిజన్కు ట్రాలీ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రాలీ వస్తుంది. మీ ఇంట్లో వచ్చిన గార్బేజ్ ఏదైతే ఉన్నదో ఆ ట్రాలీకి అప్పచెప్పడం వలన వారు ఆ గార్బేజ్ అంతా తీసుకొచ్చి ఊరు బయట పడేస్తారు. కనుక మన వాడ బ్రహ్మాండంగా అందంగా ఉండే ప్రయత్నం చేసుకుందాం. ఈరోజు రామగుండం కార్పొరేషన్ అనేది క్లీన్ 236వ స్థానంలో ఉన్నది. దాన్ని కనీసం 50-60 స్థానాలకు తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరి మీద ఉన్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండంలో పాల్గొని ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఎప్పటికీ కూడా ఇదొక 99వ రోజులే కాదు, నిరంతరం కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తూ ప్రజలు కూడా మేము చేసే కార్యక్రమాలలో పాల్గొనండి, స్వచ్ఛ రామగుండానికి సహకరించండి. రోజు మీరు ఇంట్లో నుంచి తీసే గార్బేజీ చెత్త ఏదైతే ఉన్నదో మున్సిపల్ నుంచి ట్రాలీ వస్తుంది కనుక దానికే ఇచ్చి సహకరించండి. కేవలం 50 రూపాయలతోటి ఈరోజు మున్సిపల్ వాళ్ళు ఆ చెత్త తీసుకొని వెళ్తూ ఉన్నారు. తెలంగాణలో కొత్త జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దయచేసి ఆ సోదరి మనలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చెత్త ట్రాలీకి ఇచ్చినా 50 రూపాయలు ఇవ్వాలి, ఒకవేళ ట్రాలీకి ఇవ్వకున్నా కూడా 50 రూపాయలు ఇవ్వాల్సిన సిస్టమ్ ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది. కనుక మీరు ఆ ట్రాలీకి గార్బేజ్ ఇస్తే ఆటోమేటిక్గా అది వాళ్ళు తీసుకొని పోతారు, నెలకు 50 రూపాయలు కట్టొచ్చు.
మీరు ఇవ్వకున్నా ఇంటి బయటనో రోడ్ల మీదనో వేస్తే కూడా ఖచ్చితంగా 50 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే నల్ల కనెక్షన్ కట్ చేస్తారు, కరెంటు కూడా కట్ చేస్తారు. అక్కడి దాకా తెచ్చుకోకండి. దయచేసి రామగుండంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒకటే విన్నపం, రోజు విడిచి రోజు ట్రాలీ వస్తుంది, దానికి గ్యార్బేజ్ ఇవ్వండి. రామగుండం మున్సిపల్ అభివృద్ధికి సహకరించండి. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాలలో మొత్తం 2196 మంది విద్యార్థులకు కేటాయించగా, అందులో మొదటి రోజు 2190 మంది పరీక్షలకు హాజరు కాగా 6 గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేశం మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 15 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఒక్కో పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజుల పాటు విరామం ఉన్నందున విద్యార్థులు ఆ సమయాన్ని ప్రిపరేషన్కు వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షల మధ్య విరామం ఉన్న రోజుల్లో పాఠశాలకు హాజరైతే సబ్జెక్ట్ ఉపాధ్యాయులు తదుపరి పరీక్షకు సన్నద్ధం చేస్తారని పేర్కొన్నారు. టైం టేబుల్ను జాగ్రత్తగా అనుసరించకపోతే విద్యార్థులు గైర్హాజరయ్యే అవకాశం ఉందని, అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు తగు సూచనలు చేసి అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించామని, ఆకస్మిక అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని మండల విద్యాధికారి జింక మల్లేశం ఆకాంక్షించారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం కావడం జరిగింది. మరి ఈరోజు మనకు 2196 మంది, అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 10 సెంటర్లలో 2196 మందికి గాను 2190, అంటే 6 ఆబ్సెంట్ అనేది మనకు వచ్చినటువంటి డేటా ప్రకారంగా, అటెండెన్స్ ప్రకారంగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ 10 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ ఫెసిలిటీ కానివ్వండి, ఫ్యాన్స్, అదేవిధంగా ట్యూబ్ లైట్స్, అన్ని పిల్లలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారికి సంబంధించిన ట్యాబ్లెట్లు అన్నీ కూడా వాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా అన్ని సెంటర్లలో ప్రశాంతంగా పరీక్షలు ఈరోజు కంప్లీట్ కావడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఏప్రిల్ 15 వరకు, అంటే ఏప్రిల్ 15 వరకు వొకేషనల్తో సహా ఏప్రిల్ 15 వరకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మధ్యలో ఒక్కొక్క ఎగ్జామ్కు 3 రోజులు, 4 రోజులు, ఒక ఎగ్జామ్కి 5 రోజులు ఇట్లా గ్యాప్ వచ్చింది. కాబట్టి మేము పేరెంట్స్ అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆబ్సెంటిజం ఉండే అవకాశం ఉంటుంది, ఆ ఎగ్జామ్ డేట్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పిల్లవాడిని ఎగ్జామ్ లేని రోజులలో పాఠశాలకు పంపించినట్టయితే ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి ప్రిపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రిపరేషన్కు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని వారి టైం టేబుల్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వాళ్ళు కనీసం గుర్తుపెట్టుకోవాలి. క్యాలెండర్ మీద పెట్టుకుంటే గుర్తుంటుంది. కాబట్టి గ్యాప్ వచ్చింది, ఎప్పుడు లేదు ఇట్లాంటివి. సిబిఎస్ఈ ప్యాటర్న్లో జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆబ్సెంట్ అయినట్టయితే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా సంబంధిత ఉపాధ్యాయులు కూడా వారికి ఫోన్ కాల్ చేసుకుంటా ఎగ్జామ్స్ ముందు అలర్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనారిటీలు, పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో
25 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఎమ్మెల్యే మకాన్ సింగ్ వల్ల స్థానికంగా అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని ఆరోపించారు. ప్రశ్నించే వారిని బెదిరిస్తే బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎండి జమీలుద్దీన్ అహ్మద్, పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ క్వాసం సభ్యులు తస్నిం బాను, నాయకులు హసన్ చిప్తి, అబ్దుల్ ఖాదిర్, ఎజాజ్ షరీఫ్, ముజీబ్, సయ్యద్ అక్బర్, అతహరుద్దీన్, పర్సత్ స్వాతి, జేనద్, బక్కి కిషన్, బొబిల్ సతీష్, బూరుగు వంశీకృష్ణ, సాయి, బొట్లపోచం, సిగిరి రాము, కొండ సురేష్, అనిల్, పొయిల రవి, కడమండ శ్రీహరి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరికీ కూడా ఇలా నా విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున తోఫా కార్యక్రమంతో ఒక్కొక్కరికి మరి 13-14 ఐటమ్స్తో ఒక రేషన్ కిట్ ఇద్దామన్న ఒక సదుద్దేశంతో ఇలా ఒక కార్యక్రమం టేకప్ చేసాం. దీనికి నాకు ప్రధానంగా స్ఫూర్తి ఎవరంటే కేసీఆర్ గారు. ఆ రోజు 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ప్రతి ఏటా ఒక సెక్యులర్ లీడర్గా ఏ మాదిరిగా అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చూడకుండా విభేదాలు లేకుండా ప్రతి ఒక్క వర్గానికి కూడా హిందువులకు బతుకమ్మ చీరలు కానివ్వండి, ముస్లిమ్స్కి తోఫా కానివ్వండి, క్రిస్టియన్స్కి క్రిస్మస్ గిఫ్ట్స్ కానివ్వండి, ఇట్లా రకరకాల పేర్లతో మరి నిరుపేదల్లో ఏ వర్గంలో ఉన్నా కూడా వారికి చేయూతను అందించాలనే ఒక ఉద్దేశంతో వారు టేకప్ చేసిన కార్యక్రమాలన్నీ నన్ను ఎంతో కదిలించి మరి లాస్ట్ ఇయర్ నుండి నేను కూడా ఈ తోఫా కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. వచ్చే 2 ఏళ్ళు కూడా తీసుకుంటాం. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని. మన క్రిస్మస్ అప్పుడు కూడా క్రిస్టియన్స్కి ఇష్టము, అనేక మంది అయినటువంటి హిందువుల మరి నిరుపేదలకు కూడా చాలా మందికి సేవ చేసినాం. ఆటో డ్రైవర్లకు కూడా మా ఫౌండేషన్ తరఫున 20 మంది మరి మరణిస్తే దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం చేసినాం ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు వాస్తవంగా మైనారిటీలో ఓట్లు చెప్పుకొని మైనారిటీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీల కోసం ఏమైనా చేసిందా అంటే శూన్యం, గుండు సున్నా, ఏమీ చేయలేదు. మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఒకటి 4-5 హామీలో 10 హామీలో ఇచ్చింది దగ్గర నా దగ్గర జేబులు ఉన్నాయి అవి. దానిలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి దాంట్లో 1% 1.5% 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ లీడర్గా ఉన్నది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. వాళ్ళ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు కొట్టింది. ఇప్పటిదాకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయాలి. షాదీ ముబారక్తో పాటు అదేంది తులం బంగారం అన్నాడు, 2,500 రూపాయలు మహిళలకు అన్నాడు, 4,000 రూపాయలు పింఛను, డిసేబుల్డ్ వాళ్ళకి 6,000 రూపాయలు పింఛను, రైతులకు రైతు బంధు ఆన్నే కొట్టి ఆఖరికి రైతులకు కూడా ఇలా నాట్లకు వేయాల్సినటువంటి రైతు బంధు కోతలకు వచ్చే టైంకి ఇవాళ దాకా కూడా రైతు బంధు రాకపోయారు. అంటే రాష్ట్రంలో పరిపాలన చాలా దరిద్రంగా దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా మైనారిటీలను మాత్రము అట్టడుగున పడేసి వాళ్ళని అన్యాయంగా వాళ్ళని మోసపుచ్చుకుంటున్నారు. ఏ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ఆయన గురించి రాస్తే ఒక చరిత్ర అవుతుంది. ఇక ఏం చేసిండు ఇక్కడ? ఏమనంటే దుకాణాలు గులగొట్టుడు, ఇండ్లు గులగొట్టుడు, బూడిద దందా వేసుడు, ఇసుక దందా వేసుడు, పైసలు సంపాదించడం అడ్డగోలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దుకాణాలు గులగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది. దాంట్లో 30-40% మరి మైనారిటీలకు చెందినటువంటి దుకాణాలు. వాళ్ళ కనీసం ఒక రూపాయన ఇలా సాయం చేసిండా, సేవ చేసిండా? అడ్డగోలుగా 100 కోట్లు సంపాదిస్తున్నాడా బూడిద దందాలు. ఇవాళ దాకా ఒక కార్యక్రమం చేయడు మైనారిటీల కోసం, వాళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడు. మనని కేవలం ఓట్లను ఒక ఓట్ల మిషన్ లాగా వాడుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మైనారిటీలందరూ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకోవడం మాత్రం ఖాయం. కేసీఆర్ గారు చేసినటువంటి బంగారు పాలనలోనే 5 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నటువంటి ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ వచ్చినాక దాదాపు 250 గురుకుల పాఠశాలలు పెట్టింది మైనారిటీలకు. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఐటీ పార్క్ కేవలం మైనారిటీలకు సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుకి ఒక 10 ఎకరాలు కేటాయించింది. ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కంటిన్యూ చేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా ముందు తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు, మక్కాన్ సింగ్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఎన్నుకోబడినటువంటి అందరూ కూడా మైనారిటీలను విస్మరించకండి. విస్మరిస్తే వాళ్ళు మీ ఫోన్ ఇస్తారు. రేవంత్ రెడ్డి భాషలు చెప్తున్నా వాళ్ళు మీ ఈకు సిద్ధపడి చేస్తారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.